హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి. ఈ బోటీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ముందుగా ఈ బోటీని ఎలా క్లీన్ చేసుకున్నానో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్పుడు మనకి ఈ బోటీ కర్రీ అనేది స్మెల్ రాకుండా ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, నేను ఇంత క్లీన్గా నీట్గా వాష్ చేసుకున్నాను. సో ఇలా క్లీన్గా వాష్ చేసుకుంటే వాసన అనేది రాదు. అందరూ అంటుంటారు బోటీ అనేది స్మెల్ వస్తుంది, సో మేము వండడానికి ఇంట్రెస్ట్ చూపించము అని చెప్పేసి. సో ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఆ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, వాటిని నిలువుగా కట్ చేసుకున్నాను. అండ్ 3 గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాను, వాటిని కూడా నిలువుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ 3 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాం కాబట్టి కారం అనేది తక్కువగానే పడుతుంది మనకి. ఈ బోటీ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు కారం తక్కువగానే పడుతుందండి. మనం ఇంకా వేరే నాన్ వెజెస్కి యూస్ చేసినట్టు ఈ బోటీ కర్రీకి కారం ఏమీ ఎక్కువగా పట్టదు, సో చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా తక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. మనకు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద అనేది ఫ్రెష్గా నూరుకుంటే ఆ కర్రీ అనేది ఎక్కువగా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ అల్లం వెల్లుల్లి ముద్దని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవి ఆ ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలిపేసుకోండి. స్పూన్తో కానీ లేదా చేతితో కానీ కలిపేసుకోండి. ఈ విధంగా కలిపి పెట్టేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం మనము కర్రీ దగ్గర నిల్చునే అవసరం కూడా ఉండదండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు. చూడండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. మనకి ఈ బోటీ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ బోటీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. తక్కువగా వేస్తే ఆ ముక్కలు అనేవి సరిగ్గా ఉడక ఆ కర్రీ అనేది స్పైల్ అవుతుంది. సో ఆయిల్ అనేది ఈ బోటీ కర్రీకి ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మగ్గాక నేను ఆ చిల్లీస్ని కూడా యాడ్ చేసేస్తాను. మనం ఈ కర్రీని మసాలాస్తో కూడా చేసుకోవచ్చండి. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో మిక్స్ చేసి చూపిస్తాను. మసాలాలు అన్నీ కలిపి పేస్ట్లా చేసుకొని చేస్తారు. నేను మాత్రం సింపుల్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆ విధంగా అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చేసి చూపిస్తున్నాను. ఈ బోటీని ఎప్పుడు ఫ్రైలా కాకుండా 4-5 వెరైటీస్లో కర్రీలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ ఫైన్గా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందాక కలిపి పెట్టుకున్న బోటీని కూడా యాడ్ చేసేస్తున్నాను. బోటీని ఒక మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఆ బోటీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దాని తర్వాత మనం వాటర్ యాడ్ చేసి విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను 15 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. నేను మూత పెట్టకుండానే కుక్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 టీ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. ఎక్కువగా యాడ్ చేస్తే బోటీ కర్రీ అనేది స్పాయిల్ అవుతుంది. చూడండి, నేను 2 kgsకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాటర్ అనేది తక్కువగా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని ఎప్పుడు ఫ్రైలా కాకుండా ఇలా కర్రీలా ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బోటీ ఫ్రైకే ఎక్కువ టైం పడుతుందండి, కర్రీకి చాలా తక్కువ టైం పడుతుంది. ఫ్రై చేసినప్పుడు చాలా టైం తీసుకుంటాము, మనం స్టవ్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. కానీ కర్రీకి అలా కాదండి, మనకి ఒక 30 మినిట్స్ లోపు మనం ఈ కర్రీ ప్రొసీజర్ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మూత పెట్టేసుకొని నేను ఒక 3 to 4 విజిల్స్ వరకు మాత్రమే కుక్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని క్లీన్ చేసేటప్పుడు నేను 1/2 అవర్ వరకు కుక్ చేశాను కాబట్టి నాకు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ టైం పట్టదు. సో మీరు కనుక నా బోటీ క్లీనింగ్ వీడియోని చూడకపోతే నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. చూడండి 3 విజిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని మూత తీసి చూపిస్తాను మీకు. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మన బోటి కర్రీ. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజిత అబ్బాటి.